ఐపీఎల్ ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే 10 జట్లు కూడా గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేసే పనిలో పడ్డాయి. గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సహా అన్ని జట్లు ప్రణాళికలు రూపొందించే పనిలో బిజీగా ఉన్నాయి. మిగిలిన జట్ల కంటే కూడా గుజరాత్ టైటన్స్ జట్టు ఈసారి మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. గుజరాత్ టైటన్స్ జట్టు ఐపీఎల్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత మొదటి సంవత్సరమే టైటిల్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ రెండో సంవత్సరంలో మాత్రం ఆ జట్టు ఫైనల్ అయితే చేరింది కానీ టైటిల్ను గెలవలేకపోయింది. ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకునేసరికి ఆ జట్టుకు 2 ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకటి, హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు ఎగరేసుకుపోయింది. రెండవది, ఆ జట్టు కీలక ఆటగాడు రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్ధత. అయితే తాజాగా ఒక కీలక అప్డేట్ అభిమానులను సంతోషపెడుతుంది. ఆఫ్ఘాన్ క్రికెట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ కప్ సమయంలో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్ దాదాపు 4 నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకోవడంతో ఐపీఎల్ ముందు ఐర్లాండ్ తో ఆఫ్ఘనిస్తాన్ జట్టు T20 సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ కోసం రషీద్ ఖాన్ అందుబాటులోకి రానున్నట్టు ఆఫ్ఘన్ బోర్డు తెలియజేసింది. అదే జరిగితే ఐపీఎల్ సమయానికి అతను సిద్ధంగా ఉండడమే కాదు, గుజరాత్ టైటన్స్ తరపున బరిలోకి దిగినా ఆశ్చర్యపోకర్లేదు. రషీద్ ఖాన్ లాంటి బౌలర్ జట్టులో చేరితే గుజరాత్ కి బౌలింగ్ కు కొండంత బలం, మిగతా జట్లకు చెమటలు పట్టడం ఖాయం అని గుజరాత్ అభిమానులు అప్పుడే కామెంట్స్ కూడా మొదలు పెట్టేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.